చికెన్ కర్రీ కదా. ఓకే, ఈరోజు చికెన్ కర్రీ ఉండబోతున్నాం. సో మా అమ్మమ్మ అయితే దానికి ఆనియన్స్ ప్లస్ మిరపకాయలు వేయించుకున్న తర్వాత కాస్త దాన్ని ఏమంటారు, పసుపు, టర్మరిక్ పసుపు అలా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అమ్మమ్మ వేసి వేగిస్తుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోకపోతే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు. మా అమ్మమ్మ ఆయిల్ సరిపోలేదని చెప్పేసి ఆయిల్ వేసారు. ఆయిల్ తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి. చికెన్ కర్రీకి ఏముంచి చికెన్ పీసెస్ ఏముంచి కట్ చేసి చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు మరియు పెరుగు కలుపుకున్నామండి మేము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే చికెన్లో వేస్తాం కాబట్టి ఆప్షనల్గా వదిలేయచ్చు. తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్, ఉల్లిపాయలు, మిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోకి వేసేసి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. ఈ చికెన్ని 15 to 20 minutes లిడ్ పెట్టి ఉంచాలి. యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. బాయ్ గాయ్స్.